Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సంగారెడ్డిలో ఉందండి. సో కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అచీవ్మెంట్స్ ఏంటి, ఏమైనా ర్యాంక్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. అలాగే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే మీ క్యాస్ట్ ఆధారంగా మీకు ఈ కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది, కాలేజ్ ఫీజెస్ ఎలా ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనకి 2001లో అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంగారెడ్డిలో. టోటల్ ఇంటేక్ ఎంత స్టార్టింగ్లో అంటే 100 MBBS స్టూడెంట్స్తో అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ 2001-2 ఆ బ్యాచ్తో అయితే స్టార్ట్ చేశారు కదా. మీకు ఆ బ్యాచ్ బయటికి ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ బ్యాచ్ 2006-2007 సంవత్సరంలో అయితే వచ్చింది. మనకి ఎంసీఏ అంటే గతంలో ఎంసీఏ అని పిలిచేవాళ్ళం, ఇప్పుడైతే ఎన్ఎంసీ అని పిలుస్తున్నాం కాబట్టి దీని గుర్తింపు కూడా అయితే కాలేజ్కి ఉంది. సో మనకి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడే సెంట్రల్ లైబ్రరీ కూడా స్టార్ట్ చేశారు కాలేజ్ వాళ్ళు. తర్వాత ఇవన్నీ కూడా MBBS కోర్సెస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. కానీ 2009-10 ఆ టైంలో అంటే ఫస్ట్ బ్యాచ్ వచ్చిన 2-3 సంవత్సరాల తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ MD MS ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎన్ని స్పెషలైజేషన్స్ అంటే 10 రకాల స్పెషలైజేషన్స్తో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, జనరల్ మెడిసిన్ స్టార్ట్ చేశారు, పీడియాట్రిక్స్ స్టార్ట్ చేశారు, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, అలాగే ఇంకా 10 రకాలని చెప్పాను కదా, ఇవి ఎగ్జాంపుల్గా చెప్పినారు. ఇంకా 10 రకాల స్పెషలైజేషన్స్ అయితే మనకి పీజీ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఇక పీజీ కోర్సెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు 2011-12 టైంలో. MD MS పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అయితే మనకి ఆఫర్ చేశారు. రేడియాలజీ ఇంట్రడ్యూస్ చేశారు, మైక్రోబయాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ SPM అంటాం కదా. సో ఇవి కూడా మనకి 2011-12 టైంలో కొత్తగా ఆఫర్ చేశారు. ఇక 2013-14, 2015-16 ఆ టైంలో అయితే మనకి పీజీ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా యాడ్ చేశారు. ఎనాటమీ, ఫిజియాలజీ, అలాగే బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, MS ఆప్థమాలజీ, ఈ కోర్సెస్ అయితే మనకి ఈ 4 years టైంలో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇక 2016-17 టైంలో అయితే మనకి ISO గుర్తింపు అయితే వచ్చింది. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇది. సో వీళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేషన్స్ ఇస్తారు కదా, అంటే కాలేజ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా అని చెక్ చేస్తూ వాళ్ళైతే సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అయితే మనకి 2016-17 టైంలో వచ్చింది. ఇక 17-18 టైంలో అయితే NAC ఏ గ్రేడ్ అయితే ఇచ్చింది. ఓకే, 2020-21 టైంలో అయితే మనకి ఇంటేక్ అనేది 100 సీట్ల నుంచి 150 సీట్లకి అయితే పెంచడం జరిగింది. ఓకేనా, మనకి కోవిడ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారంటే కోవిడ్ కేర్ అండ్ వ్యాక్సిన్ సెంటర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. NABL అక్రిడేషన్ కూడా అయితే ఉంది వీళ్ళ వైరాలజీ ల్యాబ్కి. ఓకేనా రైట్. ఇక MBBS ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం మోస్ట్లీ ఇంటర్మీడియట్ అంటాం, కానీ చాలామంది 10+2 అని కూడా చదువుతూ ఉంటారు. సో 10+2 కానీ ఇంటర్మీడియట్ కానీ లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ కానీ పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓసీ విద్యార్థులు అయితే 50% కంటే మార్క్స్ అనేవి తక్కువ రాకుండా, BC SC ST విద్యార్థులు అయితే 40% కంటే తక్కువ రాకుండా అయితే 40% కంటే తక్కువ రాకుండా చదవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక సో వాళ్ళకైతే 45% కంటే తక్కువ రాకుండా ఉండాలి. సో అందరూ కంపల్సరీ నీట్ UG ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఇంకా డిసెంబర్ 31, 2025 ఈ టైం వరకు ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి అడ్మిషన్ పొందాలి అనుకుంటే 17 సంవత్సరాలు అనేది కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా, మీరు 17 సంవత్సరాలు నిండి ఉన్న విద్యార్థి అయితేనే మీకు సీట్ ఇస్తారు. లేదు అంటే కొంతమంది ఏంటంటే ఏజ్ ఎక్కువైనా కూడా అబోవ్ ఏజ్ అయితే అప్పర్ ఏజ్కి అయితే మనకేమీ రూల్స్ అయితే లేవు, కానీ మీకు క్యాస్ట్ వారీగా మినహాయింపులు అయితే ఇస్తారు. సో MBBS కోర్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మనకి డ్యూరేషన్ వచ్చేసి 5.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు కోర్స్ చదవాలి, 19 సబ్జెక్ట్స్తో కోర్స్ చదవాలి. మీకు ఈ కోర్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. నేను ఒక స్పెషలిస్ట్తో అంటే ఒక డాక్టర్ తోటే ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను అసలు సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ ఎన్ని చదవాలి, సెకండ్ ఇయర్ ఎన్ని చదవాలి, థర్డ్, ఫోర్త్, 4.5 yearsలో అసలు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఒక డాక్టర్నే తీసుకొస్తా. ఓకేనా, మనం ఒక సంవత్సరం అయితే ఇంటర్న్షిప్ చేయాలండి, మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్న్షిప్ చేయాలి. మీరు కామెంట్ చేస్తేనే తీసుకొస్తా. సో టోటల్ ఇంటేక్ ఎంత మనం మాట్లాడుకుంటున్న ఎంఎన్ఆర్ కాలేజ్లో అంటే 150 సీట్లు. ఈ 150 సీట్లని ఎలా క్లాసిఫై చేస్తారంటే స్టేట్ కోటా సీట్లు 50%, అలాగే మేనేజ్మెంట్ కోటా సీట్లు 50%. స్టేట్ కోటా సీట్లు వచ్చేసి 75 సీట్లు, మేనేజ్మెంట్ కోటా సీట్లు 75. కానీ ఈ మళ్ళీ మేనేజ్మెంట్ కోటాను ఎలా క్లాసిఫై చేస్తారంటే కేటగిరీ B, కేటగిరీ C.
కేటగిరీ బికి వచ్చేసి 35% అంటే 52 సీట్లు. కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా కదా 15% అంటే 23 సీట్లు. ఓకేనా? సో ఇది క్లాసిఫికేషన్. ఇక ఫర్దర్ డీటెయిల్స్ కూడా చూద్దాం. మనకి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో ఉందన్నాను కదా. ఈ కాలేజ్లో చదువుకోవాలి అంటే ఎంతెంత ఫీజులు అవుతాయంటే కేటగిరీ ఏ వాళ్ళకి ట్యూషన్ ఫీజు 60,000, కేటగిరీ బి వాళ్ళకి 13 లక్షలు, కేటగిరీ సి వాళ్ళకి వచ్చేసి 2 times ఆఫ్ కేటగిరీ బి అంటే 26 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నేను చెప్పినవన్నీ కూడా ఓన్లీ ట్యూషన్ ఫీజులు మాత్రమే. ఓకేనా? మీకు ట్యూషన్ ఫీజెస్ కాకుండా ఎక్స్ట్రా కూడా కొన్ని ఫీజెస్ అయితే అవుతాయి. 1 లక్ష నుంచి 1,50,000 వరకు అయితే ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇవి కాకుండా మళ్ళీ హాస్టల్స్ కూడా మనం పే చేసుకోవాలి. అసలు మనం మాట్లాడుకుంటున్న ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారు, వాటి టోటల్ ఇంటేక్ వచ్చేసి 160 సీట్లు. సో మీరు అక్కడే యూజీ కోర్స్ చేయొచ్చు, అక్కడే పీజీ కోర్స్ కూడా చేయొచ్చు. అసలు పీజీ కోర్స్ చేయాలంటే కంపల్సరీ మనం నీట్ పీజీ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నీట్ పీజీ అనేది రాయాలి. ఇంకా అంటే దీని తర్వాత సూపర్ స్పెషాలిటీ కూడా ఉంటుంది కదా. సో నీట్ ఎస్ఎస్ ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలి అనుకుంటే. పీజీ వచ్చేసి మనకి 3 years కోర్స్ కదా. ఇందులో మనం మీ ఇష్టం, మీరు క్లినికల్ చేస్తారా, పారా క్లినికల్ చేస్తారా, ప్రీ క్లినికల్ చేస్తారా అనేది మీ ఇష్టం. కొంతమంది అయితే అవి అసలు అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి ఎండీ చేసేవాళ్ళు ఉంటారు, ఓకే, ఎంఎస్ చేసేవాళ్ళు ఉంటారు, డిప్లొమా చేసేవాళ్ళు ఉంటారు. సో అవి కూడా మాట్లాడుకుందాం, స్లోగా మాట్లాడుకుందాం. ఓకేనా? కాలేజెస్తో పాటు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పీజీ చేయాలి అంటే మనం యూజీ అనేది కంప్లీట్ చేయాలి. సో ఎంబీబీఎస్ అయిన తర్వాత మనం పీజీ కోర్సెస్ అనేది చేస్తాం. మనకి ఏమేం కోర్సెస్ ఉంటాయో చూద్దాం. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనెస్థీషియాలజీ, అలాగే రెస్పిరేటరీ మెడిసిన్, ఎండి డివిఎల్, ఎండి రేడియో డయాగ్నోసిస్, సైక్రియాట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్. ఇక ఎంఎస్ కోర్సెస్ అండి ఇవి మాట్లాడదాం. ఎండి అనాటమీ, ఎండి సైకాలజీ, అలాగే బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, అలాగే ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్. సో ఇంకా ఎంఎస్లో ఏం ఆఫర్ చేస్తున్నారంటే జనరల్ సర్జరీ, ఆర్థోపెటిక్స్, ఆప్థమాలజీ, ఈఎన్టీ, ఓబీజీ, గైనకాలజీ. సో ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు ఎన్నెన్ని సీట్లు తీసుకుంటున్నారు కూడా చూడొచ్చు. మళ్ళీ ఈ సీట్లలో కమ్యూనరీ కోటా కూడా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుంది. సో ఆ ఫీజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి టోటల్ వచ్చేసి 126 సీట్లు. మనకి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి అంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మనకి సెపరేట్ బ్లాక్స్ కూడా ఉన్నాయండి, అబ్బాయిలకి అమ్మాయిలకి. మనకి కంఫర్టబుల్గా చదువుకోవడానికి ఏం కావాలి అవైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎన్ఆర్ఎస్ కూడా రెసిడెన్షియల్ బ్లాక్స్ అయితే సెపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మీ ఇష్టం, సింగిల్ షేరింగ్ కావాలా, ట్విన్ షేరింగ్ కావాలా అనేది మీరు మీ బడ్జెట్ బట్టి, మీ కంఫర్ట్ బట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి. చాలామంది ఏసీ ఆప్ట్ చేసుకుంటారు, కొంతమంది వద్దనుకుంటారు. టెలిఫోన్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా మనం ఆప్షనల్. ఇవన్నీ కూడా మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లైట్. సో ఇది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ కాలేజ్ వచ్చేసి మనకి సంగారెడ్డిలో ఉంది. ఇక ఈ కాలేజ్లో చదవాలంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మన క్యాస్ట్ ఆధారంగా మనకి ర్యాంక్స్ అయితే ఈ పాటికి ఇచ్చేసారు. సో మనం మేల్ ఫీమేల్ బట్టి కూడా మనకి సో కొంచెం ర్యాంక్స్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి కదా. మీరు కనుక ఓసీలో అబ్బాయిలు అయితే 184,636 లోపు, అమ్మాయిలు అయితే 184,479 లోపు, బీసీఏ అయితే 3,07,668 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 3,09,357 లోపు. ఇక బీసీబీ కేటగిరీ అయితే 2,12,470 లోపు అబ్బాయిలకి, అమ్మాయిలకు వచ్చేసి 2,12,028 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ అయితే కనుక అమ్మాయిల డేటా అయితే అవైలబుల్గా ఉంది. 3,02,648 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీడీ కేటగిరీలో అబ్బాయిలు అయితే 2,07,892 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,08,900 లోపు అయితే ర్యాంక్ రావాలి. బీసీఈ కేటగిరీ అయితే అబ్బాయిలకి 2,15,217 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,16,612 లోపు. ఇక ఎస్సీ కేటగిరీ అయితే 3,16,88 లోపు అబ్బాయిలకి, 3,02,316 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 2,73,811 లోపు అబ్బాయిలకి, ఇక 2,77,393 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. నేను ప్రొవైడ్ చేసినవన్నీ కూడా మోస్ట్లీ మనకి తెలంగాణలో నేను చేసిన కాలేజెస్ అన్నీ కూడా 2024 phase 2 యొక్క క్లోజింగ్ ర్యాంక్స్. ఓకేనా? ఈ ర్యాంక్స్ ఆధారంగా మీ క్యాస్ట్ బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, సో ఈ కాలేజ్లో నాకు సీట్ వస్తుందా రాదా అనేది మీరు కాస్త ఎస్టిమేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.